ఏసీ స్టేడియం ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 11వ రోజు క్రీడాకారులకు మజ్జిగ 750 ప్యాకెట్లు పంపిణీ చేసిన దాత ఎండి హైటెక్ ఫార్మా ఎన్వి రమణారెడ్డి గారి సహకారంతో క్రీడాకారులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎండి హైటెక్ రమణారెడ్డి రాలినందుకు వారి మిత్ర బృందం సతీష్ సార్, ప్రసాద్ బాబు పాల్గొనడం జరిగింది. వారి ఇద్దరికి అధ్యక్షులు నజీర్ అహ్మద్ కండువాలతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేతాజీ సుబ్బారెడ్డి మరియు స్టేట్ 203 గవర్నర్ నలుబోలు బలరామయ్య నాయుడు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నజీర్ అహ్మద్, కార్యదర్శి శానంపూడి సుబ్బారాయుడు, కోశాధికారి సితారి రత్నయ్య, గౌరవ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి తదితరులు ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని ఘనంగా క్రీడాకారులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడారు. స్టేడియంలో గత కొన్ని సంవత్సరాల నుంచి మార్నింగ్ ఎవరైతే ఇక్కడ నడుస్తున్నారో పిల్లలు కానీ పెద్దలు కానీ వాళ్ళందరికీ ఈ మజ్జిగ కార్యక్రమం ఏర్పాటు చేస్తాము. అందులో భాగంగా ఈరోజు 11వ రోజుగా చేరింది. మే 1 నుంచి దాదాపు మే నెల దాకా 40 రోజుల పాటు కార్యక్రమం చేస్తుంది. దీనికి ఒక్కొక్క రోజు దాదాపు 44,000 రూపాయల దాకా దీనికి బడ్జెట్ ఖర్చు అవుతుంది. అది అందులో ఉన్న ఫ్రెండ్స్ వాకర్స్ మెంబర్స్ అందరూ దాన్ని అందరూ షేర్ చేసుకుని ఒక్కొక్క రోజు కలిసి దీని కార్యక్రమం చేస్తారు. ఈరోజు హైటెక్ రమణారెడ్డి మా మిత్రుడైన హైటెక్ రమణారెడ్డి గారు ఈరోజు స్పాన్సర్ చేస్తున్నారు. ఇదే కాదు, ఇంకా చాలా ఇంటర్నేషనల్లో వాళ్ళకు ఖర్చుకి అమౌంట్ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తుంటారు. ఆయన దాతృత్వానికి వాకర్స్ ఇంటర్నేషనల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది ఇలాగనే కంటిన్యూ కానీ పిల్లలు ఈరోజు ఈ దాహం అయ్యే టైం బాగా సమ్మర్ ఎక్కువగా ఉంది. వాటర్ కానీ మజ్జిగ కానీ తాగమని డాక్టర్ పదే చెప్తుంటారు. మరి మజ్జిగ వాటర్ కంటే కూడా మజ్జిగ ఇంకా మంచిది కాబట్టి. నా పేరు సతీష్, నేను హైటెక్ ఫార్మా ప్రతినిధిగా ఇక్కడికి వచ్చాను. 40 రోజులుగా జరుగుతున్న ఈ అద్భుతమైన మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఈరోజు 11వ రోజు. ఈ రోజు దాతగా మా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వి రమణారెడ్డి గారు పార్టిసిపేట్ చేశారు. ఆయన దీని వల్ల రాలేకపోయినట్టు వల్ల నేను రావడం జరిగింది. ఈ రోజు మామూలుగా 600 ప్యాకెట్లు పంపిణీ జరుగుతుంది, కానీ ఈ రోజు 750 ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. మా కంపెనీ తరఫున మేము ఇక్కడ ప్రాతినిధ్యం వహించడానికి మేము చాలా సంతోషంగా ఉన్నాం. అందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్ బాబు, హైటెక్ ఫార్మాస్యూటికల్ కంపెనీలో నేను పనిచేస్తున్నాను. ఈనాడు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరుగుతున్నటువంటి వేసవి శిక్షణ శిబిరాల కార్యక్రమంలో పౌష్టికాహారం పంచేటటువంటి ఈ యొక్క మహత్తరమైనటువంటి కార్యక్రమానికి నేటి దాతగా మా ఎండి గారు, హైటెక్ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఎండి గారు డాక్టర్ ఎన్వి రమణారెడ్డి గారు దాతగా వ్యవహరిస్తున్నారు. ఈనాడు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ వారు ఆర్గనైజ్ చేస్తున్నారు. గత 40 రోజులుగా ఇక్కడ జరిగేటటువంటి ఈ యొక్క పౌష్టికాహార కార్యక్రమంలో అనేక మంది దాతలు ఈ ఫ్రెండ్స్ వాకర్స్ తీసుకున్నటువంటి ఈ చొరవకి, ఆ దాతలకి, ఈ ఫ్రెండ్స్ వాకర్స్ నాయకులకి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. కారణం ఏమిటంటే పిల్లలు వస్తున్నారు. ఈ వేసవి శిక్షణ శిబిరాల్లో జరిగేటటువంటి పౌష్టికాహార వాళ్ళు నేర్చుకుంటున్నటువంటి ఆ విద్యతో పాటు ఈ పౌష్టికాహారం అందజేయటం చాలా మహత్తరమైనటువంటి కార్యక్రమం. స్టేడియంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి క్రీడలలో శిక్షణ పొందుతున్నటువంటి దాదాపు 700 మంది పిల్లలకి ఈనాడు ఇక్కడ ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ వారు రెగ్యులర్ గా 600-550 మంది పిల్లలు వచ్చేటువంటి కార్యక్రమంలో ఈ రోజు 700 పైచిలకు ఉన్నటువంటి పిల్లలకి మజ్జిగని, వారికి ఆరోగ్య సదుపాయాన్ని ఇచ్చేటటువంటి ఆ మజ్జిగని అందించడం ఘనంగా నేను భావిస్తూ ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ నాయకులైనటువంటి బలరామ నాయుడు గారు, అన్న నజీర్ అహ్మద్ గారు, అదే విధంగా ఇతర నాయకులకి మేము అభినందనలు తెలియజేస్తున్నాం. మా ఎండి గారు ఈనాడు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి మాత్రమే కాకుండా అనేకమైనటువంటి ధార్మిక కార్యక్రమాలు, అనేకమైనటువంటి సాంఘిక సేవా కార్యక్రమాల్లో కూడా వారు చేయూతనిస్తుంటారు. అలాంటి దాతని ఈ రోజు ఈ యొక్క కార్యక్రమానికి దాతగా వ్యవహరించేటటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ వారికి మేము మా కంపెనీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది. నా చిరకాల మిత్రుడైన, ఆత్మీయ మిత్రుడైన నలుబోలు వెంకట రమణారెడ్డి, ఎన్వి రమణారెడ్డి అంటారు, హైటెక్ ఫార్మా ఎండి. అడిగిన వెంటనే ఈ రోజు 750 ప్యాకెట్ల మజ్జిగకి ఆయన వితరణ చేశారు. ఆయన ప్రతినిధులుగా మన సతీష్ గారిని, ప్రసాద్ బాబు గారిని పంపించారు. ఆయన రాలేక ఈ రోజు వేరే అర్జెంట్ పని మీద. ఈ కార్యక్రమం 40 రోజుల పాటు జరిగే కార్యక్రమం. రోజు 600 ప్యాకెట్లు ఇస్తాము. ఈ రోజు 750గా మా హైటెక్ రమణారెడ్డి గారు పంపారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సమ్మర్ క్యాంపులో వేసవి శిక్షణ పొందుతున్న క్రీడాకారులందరికీ కూడా ఈ సమ్మర్ లో ఇది ఇవ్వాలని చెప్పి ఈ అమృతం లాంటి మజ్జిగని ఇస్తున్నాము. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని అందరూ వాకర్స్ గాని, క్రీడాకారులు గాని,
అందరు కూడా పిల్లలు అందరూ కూడా ఈ ఇస్తున్నందువల్ల సంఖ్య కూడా ఎక్కువ పెరిగింది స్టేడియంలో. ఇక్కడ స్టేజీ దగ్గర పౌష్టికాహారము, ఇక్కడ మజ్జిగ, ఇవన్నీ మే నెలలో 30 రోజులు పౌష్టికాహారం ఉంటుంది. మజ్జిగ మటుకు జూన్ 10 వరకు 40 రోజులు ఈ కార్యక్రమం దిగ్విజయంగా మా ఫ్రెండ్స్ వాకర్ సభ్యులే సహకరిస్తున్నారు. ఈ సంవత్సరం టీం మాకు నజీర్ అహ్మద్, శానంపూడి సుబ్బరాయుడు, రత్తయ్య, రామ్మోహన్ రెడ్డి, బెల్లం కంచయ్య, మాగంటి ప్రసాద్ వీరందరూ కూడా సహకారం అందిస్తున్నారు. ఈ రోజు ప్రతినిధులుగా వచ్చిన సతీష్ గారికి, ప్రసాద్ బాబుకి, అలాగే మా ఐదు ఎన్వి రమణారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నసీర్ అహ్మద్, నేను ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాను. మరి ఈ మజ్జిగ మరియు మంచినీటి చలివేంద్రాన్ని 11వ రోజు నడుపుతూ ఉన్నాం. ఈ కార్యక్రమం నిరాటంకంగా, నిర్విఘ్నంగా, నిరామంగా వాళ్ళు నిర్వహిస్తున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని గత 8 ఏళ్ల నుంచి మేము నిర్వహిస్తూ ఉన్నాం. మా ఈ స్టేడియంలో ఉండేటటువంటి క్రీడాకారులకు, మరి పాదచారులకు అందరికి కూడా ఈ మజ్జిగని పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ రోజు దాత అయినటువంటి మన శ్రీ ఎన్వి రమణారెడ్డి గారు, ఎండి హైటెక్ ఫార్మా గారు ఈరోజు ఆయన యొక్క దాతృత్వంతో 750 ప్యాకెట్లని మజ్జిగని ఈ రోజు సప్లై చేస్తున్నాం. అదే విధంగా ఈ 40 రోజుల్లో దాదాపు 2 లక్షల రూపాయల మజ్జిగని పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మరి దీన్ని సభ్యులందరూ కూడా సహకరిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. మరి ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అర్పిస్తున్నాం. ఇదే కాకుండా అనేక సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ ఈ ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ని ముందుకు తీసుకెళ్తూ మీ సభ్యుల యొక్క సహకారంతో ముందుకు తీసుకెళ్తున్నాం. మరి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అదే విధంగా ఈ రోజు దాత అయినటువంటి ఎన్వి రమణారెడ్డి గారు మనం అడిగిన వెంటనే కాదు అని చెప్పకుండా వెంటనే శాంక్షన్ చేసి మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి అని చెప్పడం గొప్ప విషయంగా భావించి ఆయన ప్రతినిధి అయినటువంటి సతీష్ గారిని వారికి సాదరంగా సగౌరవంగా ఆహ్వానించి వారికి సన్మానం చేయడం జరిగింది. మరి మా సభ్యులందరికీ, ఫ్రెండ్స్ వాకర్ సభ్యులందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నడిపిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదే విధంగా 203 గవర్నర్ గారి ఆధ్వర్యంలో మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అదే విధంగా ఈ రోజు మనకు నేతాజీ సుబ్బారెడ్డి కూడా చీఫ్ గెస్ట్ గా వచ్చారు. వారి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు అర్పిస్తూ ముగిస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.